హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. విజయవాడకి బెన్ సర్కిల్ అంటేనే ఒక హార్ట్ లాంటిది. అలాంటి బెన్ సర్కిల్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు యు రామారావు గారు. ఈ రోజు మనతో ఉన్నారు. రామారావు గారితో మాట్లాడి అసలు ట్రాఫిక్ లో మనం పడే ఇబ్బందులు ఏంటి, వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి, ఇలాంటి మంచి విషయాలను మనం చర్చించుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానమ్మా. సార్, బేసిక్ గా అసలు ట్రాఫిక్ పోలీసులు అంటేనే మీరు ఎంతో కష్టపడతారు. మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ చేయాలి సార్. ఎందుకంటే ఎండనక వాననక గంటల తరబడి నిలబడి ప్రజల కోసం సేవ చేస్తా ఉంటారు. మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? మెయిన్ థింగ్ యాక్చువల్ గా జాబ్ అనేది ఫ్యాషన్. ఒక ఎస్ఐ అవ్వాలంటే అది నిరంతరం కృషి వల్లే ఎస్ఐ అవుతాం. సో వచ్చిన తర్వాత ట్రాఫిక్ అని, లా అండ్ ఆర్డర్ అని, క్రైమ్ అని అండ్ సైబర్ క్రైమ్ అని కొత్తగా ఇటువంటివి వచ్చినాయి. అని ఇవన్నీ వింగ్స్. ఇవన్నీ వింగ్స్ లో ఒక భాగం ఏంటంటే ఈ ట్రాఫిక్ అనేది ప్రజలకు సేవ చేసేది, లా అండ్ ఆర్డర్ అనేది ప్రజలకు సేవ చేసేది. అట్లాగే పబ్లిక్ కి డైరెక్ట్ గా కనిపించేది ఒక ట్రాఫిక్. అంటే ట్రాఫిక్ సెంటర్ లో ఒక కానిస్టేబుల్ ఉన్నాడంటే జనాలు మొత్తం అన్ని సెంటర్ల నుంచి కూడా కానిస్టేబుల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానిస్టేబుల్ ఎందుకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? అతని కమాండ్ మీద, అతను ఇచ్చే సిగ్నల్ మీద మూమెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే అతనికి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ సర్కిల్లో సమ్ ఇంపార్టెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. సో రూల్స్ మాత్రం ఫాలో అవుతూ ఉంటారు. ఆ కానిస్టేబుల్ కి అంత వాల్యూ ఉంటుంది. అదొక ఫ్యాషన్ ఉంటుంది సర్వీస్ చేయటం. అటువంటి ప్యాషన్ తోనే మీరు కూడా వచ్చారు. 100%. ఎందుకంటే ఒక లా అండ్ ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరికి దక్కదు అవకాశం. ఎస్ఐఎం అది ఒక క్రేజ్. దానివల్ల అన్ని చేయాల్సి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది, క్రైమ్ చేయాల్సి ఉంటుంది, ట్రాఫిక్ చేయాల్సి ఉంటుంది. అది అధికారుల ఇష్టం. కొంచెం ట్రాఫిక్ లో కూడా ఎక్కువ సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిఐగా ప్రమోట్ అయిపోయారా, లేకపోతే ఎస్ఐ అట్లాగా ప్రమోషన్ పొందుతూ వచ్చారా? ముందు ఎస్ఐగానే ఎవరైనా భర్తీ అయినా సబ్ ఇన్స్పెక్టర్ గానే భర్తీ అవ్వాలి. తర్వాత దాని ప్రమోషన్ వల్ల సిఐ అవటం, సిఐ నుంచి డిఎస్పీ అవటం, జిఎస్పీ నుండి ఎస్ఎస్పీ, ఇట్లా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సో సిఐగా ఇది ప్రమోషన్. ఎస్ఐ బేసికల్ గా రిక్రూట్మెంట్ ఎస్ఐగా భర్తీ అవ్వాలి. ఓకే, ఇప్పుడు బేసిక్ గా ట్రాఫిక్ లో చూస్తున్నట్లయితే ఇదివరకు అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి ట్రాఫిక్ రూల్స్ ఏమైనా అవేర్నెస్ వచ్చాయా ప్రజల్లో? ఒక విధంగా చెప్పాలంటే అవేర్నెస్ బాగా వచ్చిందని చెప్పాలి. కానీ ఎందుకంటే ట్రాఫిక్ ఇంతవరకు సిగ్నల్స్ మీద ఆధారపడి వెళ్ళేవాడు చాలా తక్కువ. ఇప్పుడు హైదరాబాద్ సిటీ లాంటివి అనుకుంటే ఎప్పటి నుంచో బేసికల్గా అక్కడ అట్లా అలవాటు చేశారు కాబట్టి వాళ్ళకి సిస్టమేటిక్గా పోతూ ఉంటారు. ఇప్పుడు మేము విజయవాడ సిటీలో పరిధిలో పనిచేస్తున్నాం కాబట్టి విజయవాడ సిటీలో కొంత ట్రాఫిక్ మీద ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే సిగ్నల్ దాటితే ఫైన్ వేస్తారు, లేకపోతే సిగ్నల్ మమ్మల్ని ఎవరు చూడలేదుగా, ఈ సీసీ కెమెరా ఉన్నాయని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇట్లా సోన్సో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే పబ్లిక్ కూడా వాడు జంప్ అయ్యి వెళ్ళాడు అనుకోండి, వాడికి ఆటోమేటిక్ గా పక్కవాడే తిడతాడు, ఎట్లా వెళ్తున్నాడు, సెన్స్ లేదని చెప్పి తిడతా ఉంటారు. అందుకని కంపల్సరీ ట్రాఫిక్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ చేస్తా ఉన్నారు ప్రజల్లో కూడా. మీ సోషల్ మీడియాలో కూడా చాలా చెప్తా ఉన్నారు. అంటే అడ్వైజులు ఇవ్వటం కానీ, లేకపోతే కొంతమందిని తీసుకొచ్చి ట్రాఫిక్ గురించి చెప్పడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం వల్ల కూడా చాలా వరకు తెలుసుకుంటారు. సోషల్ మీడియా వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గా అప్రోచ్ అవుతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ట్రాఫిక్ అవేర్నెస్ కోసం మీరు ఏమైనా కొత్తగా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నాం డెఫినెట్ గా. మా విజయవాడ సిటీ పరిధిలో రాజశేఖర్ బాబు సారు, ఐపీఎస్ గారు, సిపి గారు, కమిషనర్ గారు వినూత్నమైన తరహాలో ఒక ట్రాఫిక్ ని ఇక్కడున్న ప్రతి ఒక్కటి లా అండ్ ఆర్డర్ అందరూ చేస్తారు. ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలి. ట్రాఫిక్ లో ప్రజలు ఒక వ్యక్తి కూడా ఎవరు కూడా ట్రాఫిక్ లో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు అవేర్నెస్ చేయడం జరుగుతూ ఉంది. దానికి తోడు కొన్ని యాప్స్ కూడా తీసుకురావడం జరిగింది కొత్తగా. ఇది ఈ మధ్య అస్త్రం యాప్ అని చెప్పి, అట్లాగే సీసీ కెమెరాస్ ద్వారా ఎక్కడైతే ఎక్కువ పెరుగుతూ ఉందో దానివల్ల కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం. అలాగే సిగ్నల్స్, కొత్త తరహాలు సిగ్నల్స్, ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో తెచ్చినప్పుడే అన్ని కూడా వాళ్ళు అమలు చేసుకోవడానికి, వాళ్ళు సక్రమైన రీతిలో ఉపయోగించుకోవడానికి మా సిపి గారు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. అట్లాగే కొత్తగా మాకు డీసీపీ మేడం గారు వచ్చారు. దానికి కూడా మేడం గారు కూడా ప్రజలకి ఇబ్బంది కలిగించకూడదు. ఏ ఈవెంట్ జరిగినా, ఏ కార్యక్రమాలు జరిగినా, లేదా ఏ సెంటర్ నుంచి వెళ్ళినా ప్రజలు ఇబ్బంది పడకూడదు. దానికి తోడు ఇక్కడ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో బిజినెస్ పెట్టడానికి వస్తారు. అటువంటిది వాళ్ళు టైం క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి ఈవెన్ అఫీషియల్ గా సెక్రటరియట్కి వెళ్ళవచ్చు, లేకపోతే ఏదైనా మీటింగ్ ఉండొచ్చు. వాళ్ళు టైం క్యాలిక్యులేషన్ అట్లాంటప్పుడు దాని మీద కూడా చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. దానికి అటువంటిప్పుడు ట్రాఫిక్ ఎంత వాల్యూ అనేది మా సిపి గారు ఆల్రెడీ ముందే గుర్తించారు కాబట్టి సిటీలో అందరూ కూడా ట్రాఫిక్ ని
ఫ్రీ ఫ్లోగా పంపించడానికి అస్త్రం యాప్ అని ఉపయోగించుకుంటున్నాం. అస్త్రం అనేది మాకు చాలా ఉపయోగపడతా ఉంటుంది, ఎందుకంటే ఎస్పెషల్లీ పోలీస్కి ఉపయోగపడతా ఉంటుంది. ఇప్పుడు అదే సిటిజన్కి కూడా త్వరలో రాబోతుంది. అది మాకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, సపోజ్ ఇది గూగుల్కి లింక్ అయిపోయి ఉంటుంది, ఇది శాటిలైట్కి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం గూగుల్లో చూసినట్టయితే మ్యాప్లో శాటిలైట్ ట్రాఫిక్ చూసినట్లయితే రెడ్, గ్రీన్, ఎల్లో అని చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ 100 మీటర్ టు 100 మీటర్స్ వరకు కంజెషన్ ఉంది, దాన్ని అప్పుడు మేము అది చూసుకోవటం, దాన్ని అలర్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే మీకు ఒకవేళ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు మేము కూడా చూడలేకపోవచ్చు, ఇమీడియట్గా మా సెల్ ఫోన్కి అలర్ట్స్ వస్తాయి. అలర్ట్స్ రావటం కానీ ఇమీడియట్గా ఇటు సైడ్ ఈ డైరెక్షన్లో 200 మీటర్లు ట్రాఫిక్ వెళ్ళిపోతుంది, పెరిగిపోతుంది, కాబట్టి దాన్ని ఇమీడియట్ తీసుకోవాలని మాకు ఇమీడియట్గా మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే పబ్లిక్ కూడా 200 దాటిందంటే ఎవరికైనా సహనం కోల్పోతూ ఉంటారు, వాళ్ళకి అందుబాటులో తేవటం కూడా జరుగుతుంది. అది సిటిజన్కి కూడా అందుబాటులోకి వస్తుంది ఈ అస్త్రం. ఓకే, యాక్చువల్గా రామర్పాడు రింగ్ దగ్గర నుంచి బెన్ సర్కిల్కి రావాలంటే ఒక మినిమం 15 to 20 మినిట్స్ పెట్టుకుంటారు. ఒకవేళ అవకాశం వస్తే సిగ్నల్ పడితే అక్కడ టైం పట్టేస్తుందేమో అని. దీనికి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏమైనా తీసుకుంటున్నారా? 100%. ఇది క్వశ్చన్ మీరు గతంలో అడగాల్సింది, ఇప్పుడు చాలా లేట్గా అడిగినట్టు క్వశ్చన్ ఇది. ఎందుకంటే గతంలో 20 నిమిషాలు కాదు 30 నిమిషాలు కూడా పట్టేది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మనకు అవుటర్ బైపాస్ అనేది లేదు. ఏదైతే విశాఖపట్నం, ఒరిస్సా నుంచి వచ్చే, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే లారీస్ అన్నీ కూడా కేరళ వైపు వెళ్ళాలో, తమిళనాడు వైపు వెళ్ళాలో, గుంటూరు వైపు వెళ్ళాలో కంపల్సరీ సిటీ నుంచే వెళ్ళాయి. అట్లాగే తమిళనాడు నుంచి వచ్చాయి కానీ, నెల్లూరు నుంచి వచ్చాయి కానీ, అటు నుంచి టువార్డ్స్ వైజాగ్ వెళ్ళాల్సిన లారీలన్నీ కూడా సిటీలోంచి వెళ్ళాలి. అందుకే అప్పుడు వారధ దగ్గర స్టార్ట్ అయిన ట్రాఫిక్ అప్ టు మనకి ఏదైతే ఈనాడు వెనకేపాడు ఉందో ఆ జంక్షన్ దాటడానికి కూడా మినిమం ఒక అరగంట పైనే పడుతుంది. చెప్పలేము, ఒక గంట కూడా పట్టే రోజులు కూడా. ఒక యాక్సిడెంట్ అయితే నేరో రోడ్, అది కంపల్సరీ అది ట్రాఫిక్ ఆగిపోవటం, వాడిని మళ్ళీ దాన్ని రికవరీ చేసి బ్రేక్ డౌన్ అయిన వెహికల్ని తీసుకొని వెళ్ళి పక్క తీసుకెళ్ళి పెట్టేంత వరకు కూడా ట్రాఫిక్ ఆటోమేటిక్గా ఆగిపోతూ ఉంటుంది. అటువంటిది మనకి అందుబాటులోకి వచ్చేసింది. ఎందుకంటే అది సిపి గారు ఎంత త్వరగా చేయించారంటే, నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి, అట్లాగే ఏదైతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి త్వరితగతిన మ్యాక్సిమం అన్నీ 2 వైపులన వదిలేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు వదిలేశారు. ఆటోమేటిక్గా అటు నుంచి కానీ, లేకపోతే వైజాగ్ నుంచి వచ్చాయి కానీ, లేకపోతే ఇటు గుంటూరు నుంచి వచ్చాయి కానీ, ఏది బోత్ సైడ్ కూడా ఇప్పుడు నేషనల్ హైవేలో లారీలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కొంతవరకు మనకి ఇక్కడ మ్యాక్సిమం తగ్గిపోయింది. మీరైనా కోచింగ్కి 20 నిమిషాలు కాదు, ఇప్పుడు 10 నిమిషాల్లో కూడా మీరు వెళ్ళిపోవడానికి ప్రయత్నించవచ్చు. ఓకే సార్, ఇప్పుడు బేసిక్గా చూస్తూ ఉంటాము, సిగ్నల్ని జంప్ చేస్తూ కొందరు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అసలు ఎలాంటి చలానాలు విధిస్తారు? మంచి క్వశ్చన్. ఇప్పుడు సాధారణంగా ఏమనుకుంటారని, నేను చూడలేదు కదా అని చెప్పి జంప్ అయిపోతూ ఉంటాడు. పక్కోడు అనుకుంటాడు, ఏదైనా పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఆగుతారు, కానీ నన్ను ఎవరు చూడలేదు కదా, కానిస్టేబుల్ కూడా చూడలేదు కదా అని చెప్పి ఇమీడియట్గా పాస్ అయిపోతాం, ఇదన్నీ జరిగేది అప్పుడు అనుకుంటా. తప్పది. ఎందుకంటే ఈ అస్త్రానికి నేను చెప్పాను కదా, దానికి ఇది ఆటోమేటిక్గా సిగ్నల్లో ఉన్నటువంటి ఏదైతే కెమెరాస్ ఉన్నాయో దానికి అనుసంధానం జరిగింది. హెల్మెట్ లేకపోయినా సరే దాన్ని ఇమీడియట్గా హెల్మెట్ లేదని మనకి కంపల్సరీ ఆ కెమెరాస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆ సెంటర్లో హెల్మెట్ లేదనేది కంపల్సరీ. సపోజ్ నేనే బండి పెట్టుకొని హెల్మెట్ లేకుండా ఉన్నాను, ఆ కెమెరా నన్ను డిటెక్ట్ చేసేసి ఆ బండి నెంబర్ ఇచ్చేస్తుంది, దాని మీద చలానా ఆన్లైన్ చేసేస్తాం. అది ఆన్లైన్లో మీరు ఫైన్ కట్టుకోవాల్సి ఉంటుంది. లేదా ఎవరైనా కట్టుకోలేకపోయినట్లయితే, మేము ఆపినట్టయితే చాలా అంబరాసింగ్గా ఫీల్ అవుతుంది, కట్టి వెళ్ళాల్సిందే కంపల్సరీ. అది కూడా ఏంటంటే కెమెరా లేదని నన్ను ఎవరు చూడలేదు కదా అని అనుకుంటారు. అన్ని కెమెరాలు ఉన్నాయి, దగ్గర 1400 కెమెరాలు విజయవాడ మొత్తం ఉన్నాయి. దయచేసి జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకుంటారు ఏమి నన్ను చూడలేదు కదా అనుకుంటారు. కనుక దయచేసి వీక్షించేవాళ్ళు అందరూ కూడా మరొక మనవి, మీరందరూ కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. మీ యొక్క ప్రాణ రక్షణ కోసం, మీ యొక్క కుటుంబ రక్షణ కోసం, అండ్ మీ బంధుమిత్రుల కోసం, అందరి కోసం పెట్టుకోండి. మీరు ఒక ఆదర్శంగా ఉండాలి, హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవటం వల్ల అందరికీ మీరు ఒక మోడల్గా ఉంటారు. దానివల్ల మీకు అందరికీ ఉపయోగపడతాయి. అట్లాగే మీరు హెల్మెట్ లేదు కదా, నన్ను చూడలేదు కదా అనుకుంటే కెమెరాలో బంధిస్తాం, ఆటోమేటిక్గా ఫైన్ అనేది మీకు ఇంపోజ్ చేస్తాం. చక్కగా మీకు ఆన్లైన్లో కట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి అట్లాంటివి చేయొద్దు. చేసినట్లయితే మీరు మారటానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొందరు మాలలు వేసుకున్నాం, లేకపోతే అర్జెంటుగా వెళ్తున్నాము అని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తారు. అలాంటి వాళ్ళకి అసలు ఏం చెప్తారు? అది చాలా తప్పు. ఎందుకంటే ఇది సమాజం, అంటే మన టైం ముందే కేటాయించుకోవాలి. నేను ముందే వెళ్ళాలనుకున్నప్పుడు మేము ముందే బయలుదేరాలి, ఆ టైం ప్రకారం చూసుకొని వెళ్ళాలి తప్ప దీంట్లో ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు. ఏ మతమైన పరమైనటువంటి వాళ్ళకి కూడా అది హోప్ లేదు. దయచేసి మీరు అలాంటివి చేయకండి.
ఎందుకంటే ఏదో ఎగ్జామ్షన్ ఉంది కదా అనుకోవడం తప్పది. అందరికి కూడా ఒకటే రూల్, అందరూ ఒకటే రూల్ ప్రకారం ఫాలో అవుతాం. ఎందుకంటే హెల్మెట్ కావాలి, త్రిబుల్ రైడ్ కూడా ఎక్కువ. ఓకే, ట్రిపుల్ రైడింగ్ ఎక్కువ ఈ మధ్య కనిపిస్తుందా గతంలో కంటే? ఒక 2 సంవత్సరాల క్రితం ఎక్కువ ట్రిపుల్ రైడింగ్ ఉండేది, ఈ మధ్య బాగా తగ్గింది. అది 100%. ఎందుకంటే చాలా వరకు దగ్గర విజయవాడ పరిధిలోనే నేను చెప్పేది, విజయవాడ పరిధి అవ్వచ్చు, లేకపోతే సిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అవ్వచ్చు, ప్రతి చోట దీని మీద ఒక మా హానరబుల్ డీజీ సార్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, అది పై అధికారుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ట్రిపుల్ రైడ్ చేసి బండి మీద వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయి చనిపోతే ఒక 3 ప్రాణాలు పోయినట్లే. అటువంటప్పుడు ఏదైనా ప్రాణం పోయిందంటే వాళ్ళ ఇంట్లో మనిషి పోయినట్టే భావించాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఉంటారు, ఆ ఏరియాలో సంబంధించిన వాళ్ళు వెహికల్ చెకింగ్ చేయటం కానీ, అవేర్నెస్ కలెక్ట్ చేయటం కానీ, అట్లాగే ఆర్టీఐ ఆఫీసర్స్తో కూడా, లేకపోతే స్కూల్స్లో కానీ, లేకపోతే కాలేజీలో కానీ అవేర్నెస్ కలెక్ట్ చేయటం వల్ల దాని ఇంపాక్ట్ ఏంటి, ఎలా అన్యాయం జరుగుద్ది, ఎలాగా మనం లాస్ అవుతాము అనేది ముగ్గురికి ప్రయాణించడానికి హక్కు లేదు, ప్రయాణించొద్దు. దయచేసి ప్రయాణించినట్లయితే మీరు ప్రాణాన్ని పడంగా పెట్టినట్టే, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకి బండి డిజైన్ చేసింది ఇద్దరికే, ఆ ఇద్దరు ఏంటి ఒకళ్ళ సపోర్ట్ ఉండటానికే మనకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక ఇద్దరు వరకే ఇచ్చారు తప్ప మనకి ముగ్గురికి ఇవ్వలేదు. కాళ్ళు వెనకాల పడేసి మీరు ప్రయత్నించొద్దు, అలాంటి సాహసం చేయొద్దు. దయచేసి ముగ్గురు ప్రయాణించే వ్యక్తులు కూడా చాలా మీరు పక్కోడికి ద్రోహం చేస్తున్నాడని భావించాలి కానీ తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ట్రిపుల్ రైడ్ చేయొద్దని మా మనవి. కొందరు ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతారు, సిగ్నల్ క్రాస్ చేసేస్తారు. కొందరు టైం అయినా పర్లేదు, నిదానంగా వెళ్దాము, పక్క నుంచి వెళ్దాము అనుకునే వాళ్ళు ఎంత % ఉంటారు సార్? చాలా తగ్గిందమ్మా. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ మంచిది. అయితే వరకు అటువంటి ఫెలోస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవేర్నెస్ రావటం వల్ల కొంతమంది బండ్లు ఎక్కడ సెంటర్లో పోలీసు ఉన్నారని మమ్మల్ని తప్పించుకోవచ్చు, రేపొద్దున మీకు ప్రాణాత్మకం అని చెప్పి ఆటోమేటిక్గా కొన్ని చూస్తూ ఉంటారు ఉదాహరణలు. దయచేసి చాలా వరకు తగ్గింది. ఎందుకంటే అందరిని అనలేము, అందరూ వెళ్ళిపోతున్నారని అనలేము. అట్లా అని చెప్పి ఎక్కడో 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు కాబట్టి అతను మార్చడానికి మేము ప్రయత్నిస్తాం. ఓకే, స్లోగా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారంటారు? 100% ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక వయసు బట్టి వెళ్ళటం జరుగుద్ది. మనం సక్రమంగా వెళ్ళినా వాడు సక్రంగా వస్తాడని నమ్మకం లేదు కాబట్టి మన పక్కని చూసన్నా మనం సక్రంగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది వాడవచ్చు, వీళ్ళు ఏదైనా సరే యాక్సిడెంటల్గా జరుగుద్ది కాబట్టి, చెప్పురాదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైనర్స్కి ఇచ్చేస్తున్నారు, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. మరి మైనర్స్ ఎక్కువ కనిపిస్తున్నారా? ఒకవేళ మైనర్స్ కనిపిస్తే వాళ్ళకి ఎటువంటి చలాన్ని విధిస్తారు? ఇది ఎక్సలెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఇది తల్లిదండ్రుల ప్రేమ, లేకపోతే తల్లిదండ్రుల యొక్క కొడుకో కూతురో గారాలు పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక 10th క్లాస్ వచ్చేటప్పుడుకో, లేకపోతే ఏదో ఇంట్లో బండి ఉంది కదా అని నువ్వు వచ్చి రాని విధంగా ఏదో కొంత డ్రైవింగ్ చేసుకుంటూ నేర్చుకుంటారు. అది నేర్చుకుంటూ ఏమవుద్దంటే బయటకు వస్తూ ఉంటారు. దానివల్ల అతనికి మైనర్ అంత ఆలోచించే శక్తి ఉండదు, ప్లస్ దానికి తోడు సిగ్నల్ అవేర్నెస్ కూడా ఉండదు. తల్లిదండ్రులు కూడా గ్రహించాలి. ఎప్పుడు కూడా మనం బండి ఇస్తున్నామంటే అది ప్రాణాంతకంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ప్లస్ ఎందుకంటే ఈ మేజర్ ఈ లైసెన్స్ ఎందుకు ఉండాలి, ఇవన్నీ కూడా ఒక ప్రాణాన్ని మనం కాపాడగలుగుతాం. అవును, లేదు ఇప్పుడు అతను ఎవరో ఏదో వ్యక్తిని గుద్దారంటే అతను లైసెన్స్ లేకుండా అతని కుటుంబం పాడైపోద్ది. ఏదైతే విక్టిమ్ పర్సన్ అతని వల్ల ఏదైతే గుద్దిన వ్యక్తిని వల్ల కుటుంబం నాశనం అయిపోద్ది, బజారును పడిపోద్ది. అటువంటప్పుడు అతనికి వచ్చే ఇన్సూరెన్స్ కూడా రావు. అటువంటప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి మీకు ఇంత కాంపెన్సేషన్ ఇవ్వాలంటే కంపల్సరీ మీరు కట్టాలి. దయచేసి మేజర్ అయ్యేంత వరకు కూడా బండి ముట్టుకోవద్దు. ఎందుకంటే మైనర్గా మీరు తల్లిదండ్రులు ప్రేమ ఉండాలి, అభిమానం అన్నీ ఉండాలి, కానీ బండి మాత్రం ఇవ్వద్దు. వయసు వచ్చిన తర్వాత మీరు లైసెన్స్ తీసుకోండి. లైసెన్స్ కూడా చాలా సులభతరం అయిపోయింది. వెళ్ళండి, టెస్ట్లకు వెళ్ళండి, జాగ్రత్తగా లైసెన్స్ తీసుకోండి. మీకు అందుబాటులోనే ఉన్నాయి, అధికారులంతా అన్నీ కూడా యాప్లు అధికారంలోనే ఉన్నాయి, ఆన్లైన్లో కూడా చేసేసుకోవచ్చు. లైసెన్స్ తీసుకొని దాని ప్రకారం మీరు బయటికి మేజర్ అయిన తర్వాత రావడం అనేది మంచిది. తల్లిదండ్రులు కూడా మనవి, మీరు దయచేసి ప్రోత్సహించద్దు. ఇటువంటి ఏదైనా ప్రోత్సహించండి. మీకు గారాల కూతురు అవ్వచ్చు, గారాల కొడుకు అవ్వచ్చు, ఏదైనా తమ్ముడు అవ్వచ్చు, ఏదైనా కానీ లైసెన్స్ లేకుండా పంపించొద్దు. ప్లస్ లైసెన్స్ లేకపోవటం వల్ల అతను ఏమన్నా వేరే వ్యక్తిని గుద్దినట్లయితే ఎవరైతే బండి ఓనర్ కూడా మీరు కూడా శిక్ష అర్హులు అవుతారు. ఎందుకంటే అది మాత్రం గ్రహించండి. ఎందుకంటే గుద్దినోడే కదా అని అనుకుంటాం, కానీ బండి ఓనర్ కూడా ఇప్పుడు మన శిక్షకే అర్హులు అవుతారు. దయచేసి తల్లిదండ్రులు అంటే మైనర్కి ఒకవేళ పేరెంట్స్ కాకుండా ఎవరిచ్చినా కానీ వాళ్ళకి ప్రాబ్లం అంటారు 100%. ఎందుకంటే వాళ్ళు నాది బండి ఇచ్చాము ఏం కాదులే అని అనుకుంటారు. వాడు కదా గుద్దింది, నాకు సంబంధం లేదు. కరెక్ట్ అది. ఇప్పుడు ఎందుకంటే బండి ఓనర్ కూడా ఇక్కడ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అతను మైనరు,
మైనర్కి బండి ఇచ్చి పంపించాం. అతను ఆటోమేటిక్గా ఒక వ్యక్తిని గుద్దాడు. అతను అన్ఫార్చునేట్లీ ఒక అతను 2 రోజులు బాగానే ఉన్నాడు, 3వ రోజు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని మరి అతను ఫ్యామిలీ అతనికి అన్యాయం అయిపోతుంది కదా. మరి అటువంటప్పుడు ఇతను ముద్దాయిగా పెట్టాం. ఇతను తెలిసి తెలియనట్టు ఇచ్చినటువంటి బండి ఓనర్ కూడా ముద్దాయే. బండి ఓనర్ కూడా అతను కూడా శిక్షార్హుడే. దయచేసి ఈ బండి నాదే, వెళ్ళింది అతను నడిపినా అని మీరు ఎటువంటి చెప్పినా చట్టం ఊరుకోదు. దయచేసి మీరు చట్టానికి లోబడి ఉండాల్సిందే. మీరు కూడా అతిథులు కాదు. దయచేసి మీరు లైసెన్స్ వచ్చేంత వరకు మీరు బండి ఇవ్వద్దు. ఒకవేళ బండి ఇచ్చే వ్యక్తి లైసెన్స్ ఉన్నా సరే మీరు ఆలోచించి బండి ఇవ్వండి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు కూడా శిక్షకు అర్హులు అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు లైసెన్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది సార్. టెస్ట్లకి వెళ్ళకుండానే కూడా లైసెన్స్ తెచ్చేసుకుంటున్నారు. మరి అట్లాంటి వాటి వల్ల ప్రమాదాలు మరి ఎక్కువైపోతున్నాయి కదా. మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది, కానీ ఈజీగా వచ్చేసింది అనేది మాత్రం కరెక్టే. కానీ అన్నిటికి టెస్ట్లకు వెళ్ళాల్సింది. టెస్ట్లకి వెళ్ళాలి, కాకపోతే ఈజీగా వచ్చే ఎందుకు ఈజీగా వస్తుందంటే, ఒకప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు పిలిచిన తర్వాత 2-3 రోజుల తర్వాత అపాయింట్మెంట్ దొరికేది. దాని తర్వాత లోపలికి మాన్యువల్గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. మీరు ఆన్లైన్లోనే బుక్ చేసేసుకుంటున్నారు. ఆన్లైన్లో వాళ్ళ యాప్స్ వచ్చినాయి. ఆన్లైన్లోనే మీకు అందుబాటులో జస్ట్ ఒక 10 మినిట్స్లో మీరు రిజిస్టర్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అవ్వాలి. ప్రిలిమినరీ టెస్ట్లో కంపల్సరీ పాస్ అయితేనే మీకు మెయిన్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ మెయిన్కి ఎలిజిబుల్కి దీని గ్యాప్ ఆఫ్ పీరియడ్ 1 మంత్ ఉంటుంది. లేకపోతే దాని ఎఫెక్ట్ ప్రిలిమినరీస్ పాస్ అయిన తర్వాత 6 మంత్స్ లోపు మీరు ఆ లైసెన్స్కి 6 మంత్స్ లోపు ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. నేర్చుకొని పర్ఫెక్ట్గా ఇప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే స్కానర్ సిస్టమ్స్ కూడా పెట్టేశారు ఆర్టీఓ ఆఫీసర్స్. ఎక్కడైనా కొంచెం జిగ్జాగ్ జరిగినట్టయితే వాళ్ళు నీకు లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది, ఫెయిల్ అయిపోద్ది. అది 1వసారి 2వసారి సంథింగ్ ఉంది. అది ఫెయిల్ అయ్యారంటే మీకు లైసెన్స్ అనేది రాదు. ఇదే ఫారిన్ కంట్రీలో కంపల్సరీ లైసెన్స్ పాస్ అవ్వండి. ఆ లైసెన్స్ లేనిదే వాళ్ళు అక్కడ డ్రైవ్ చేయనివ్వరు. దుబాయ్ లాంటి కంట్రీస్లో కూడా చాలా కష్టం కదా. కష్టం, ఎందుకంటే అది లేకపోతే అతను జైల్లో ఉంటాడు. అవును, అది మనకి దగ్గర అందుబాటులో ఒకళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈజీగా తీసుకొని అన్ని టెస్టులు పాస్ అవ్వండి. హ్యాపీగా మీరు కాలాన్ని వృధా చేసుకోకుండా మీకు ఈజీగా లైసెన్స్ మీరు ఆ టయానికి వెళ్ళి టెస్ట్ పాస్ అయ్యి ఈజీగా మీ కార్డు మీ దగ్గర పెట్టుకోండి. హ్యాపీగా చూపించండి. ఓకే, బండి పేపర్స్ లేకపోతే ఏం చేస్తారు? పేపర్ లేకపోతే అనేది ఒకప్పుడు VCR అని వెహికల్ చెక్ రిపోర్ట్ అని రాసేవాళ్ళం. ఇప్పుడు వెహికల్స్ డాక్యుమెంట్స్ చూపించాల్సిన పరిస్థితి మీకు ఆన్లైన్లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు సెల్ ఫోన్లో ఈ బండి ఇతుందా కాదా, లేకపోతే ఇతుంది చాయిస్ నెంబర్ ఉందా కరెక్టా కాదా, లేకపోతే ఏమన్నా దొంగ నెంబర్ వేసాడా, లేకపోతే ఇన్సూరెన్స్ ఉందా లేదా, లేకపోతే ఆర్సీ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటానికి పొల్యూషన్ ఉందా లేదా చూసుకుంటా ఉంటాం. ఒకవేళ ఆ టయానికి మేము పోలీస్ చెక్ చేసినప్పుడు అందుబాటులో లేకపోతే ఆటోమేటిక్గా మీకు ఫైన్ పడుతుంది. ఓకే, ఆ ఫైన్ లేకపోతే చూపించారనుకోండి, ఇక డాక్యుమెంట్స్ మీకు హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ మీరు పెట్టుకోకపోవచ్చు. ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లో వచ్చినాయి కాబట్టి సెల్ ఫోన్లో డేటాలో ఉంటుంది కాబట్టి అవి చూపించండి, మీకు అలౌ చేస్తారు. ఒకవేళ ఏమీ లేవు అనేది మీరు చూపించలేకపోతే ఆటోమేటిక్గా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఆ ఫైన్ అవకాశం ఉంటే ఒకవేళ డౌట్ వస్తే ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో చెకింగ్ అథారిటీ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా మీ బండిని డిటెక్ట్ చేసి సీజ్ చేయరు. అవన్నీ ప్రూఫ్ వచ్చేదాకా ఆ బండిని డిటైన్ చేస్తారు. మళ్ళీ అవన్నీ ప్రూఫ్ చూపించుకొని మీరు తీసుకెళ్ళచ్చు. ఓకే, చాలామంది నంబర్ ప్లేట్స్ డిఫరెంట్ ప్లేట్స్ పెట్టేస్తారు. అవి ఎలా చూస్ చేసుకుంటారు? ఇది ఇప్పుడు పలానా ఐడెంటిఫికేషన్కి ఏంటంటే బండి నెంబర్లో ఫ్యాషన్ అయిపోయింది. వెనకాల పలానా వాళ్ళు తాలూకా, ఈ పలానా వాళ్ళు ఇది అనేది చూస్తూ ఉన్నారు. లేకపోతే ఏదైనా కొటేషన్స్ పెట్టడం, అన్ని కొటేషన్స్ ఉంటే నేను పలానా సీఎం గారి తాలూకా అని పలానా ఇట్లా వస్తూ ఉంటాయి. అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇట్లాంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి నెంబర్ ప్లేట్ కూడా వాల్యుబుల్. ఎందుకంటే ఆ నెంబర్ ప్లేటు ఏదైతే ఐడెంటిఫై చేసి ఆర్టీ అధికారులు ఇస్తారో, ఒక సింబాలిక్గా ఇస్తారో అదే ధరించాలి. అంతేగాని నా నెంబర్ ఫ్యాషనేట్గా ఉంది 00009 అని చెప్పి 2 సున్నాలు 3 సున్నాలు చిన్నగా పెట్టి 9ని కత్తులాగా పెడితే ఊరుకోరు. దయచేసి అవన్నీ కూడా చట్టానికి కరెక్ట్ కాదు. చట్టానికి శిక్ష అర్హులు అవుతారు. మీరు ఫైన్ ఇంపోజ్ పడుద్ది. దాన్ని బండి కూడా సీజ్ చేయడానికి అవకాశం. ఎక్కువ ఆటోల్లో చూస్తూ ఉంటారు సార్. ఆటోల్ని ఒక ఏరోప్లేన్ లాగా ముందు డిజైన్ చేయడం, పక్కన నిచ్చెనలు పెట్టడం, అలా డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నారు. తర్వాత రకరకాల లైట్లు పెట్టేస్తూ ఉంటారు. అసలు ఆటోలు ఏ విధంగా ఉండాలి? అంటే 4 in all అని పెడతారు. దాని మీనింగ్ ఎవరికి తెలియదు. నలుగురే కూర్చోవాలని అర్థం, కానీ అంతకు మించి ఎక్కువ మందిని కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి వాటికి అసలు ఎలాంటి ఫైన్ విధిస్తారు మీరు?
యాక్చువల్గా 4 ఇన్ ఆలే, ఎందుకంటే డ్రైవర్ ఇంక్లూజింగ్ 3 మెంబర్స్ సిట్టింగ్. ఓకే. ఈ నలుగురే కూర్చోవాలి బండికి. మనం ఏం చేస్తాడంటే వాడు బ్రతుకు తెరువు అని చెప్తా ఉంటాడు, కానీ అది కరెక్ట్ కాదు. ఆటో వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళని చులకన తీయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు బ్రతుకు తెరువు కావాలి. ఎందుకంటే ఒక టికెట్ పెరుగుతుందంటే వాళ్ళు జీవనోపాధి గురించి పెరుగుతూ ఉంటుంది. అటువంటి వాడు అతనికి ఉండాలి, బాబు నేను ఇక్కడ ముగ్గురు తప్ప, సరే ఇంకొకళ్ళు ఏమన్నా కన్సిడర్ చేసి నలుగురిని ఎక్కించుకోవడానికి వెళ్ళాలి తప్ప ముగ్గురు తెప్పించి ఎక్కడ కూడా ఎక్కమని నేను చెప్పను. దయచేసి ఎక్కొద్దు, ఎందుకంటే అది నేరం. రెండోది, మీరు లైట్స్ గురించి అడిగారు. లైట్స్ ఇప్పుడు ఏంటంటే సౌండ్ సిస్టమ్ పెట్టి లైట్స్ పెట్టేసి రకరకాలుగా విపరీతంగా లైట్ పెడతారు. అది కరెక్ట్ కాదు. ఏదైతే మనం ఆటో మనం పర్చేజ్ చేసేటప్పుడు కొనేటప్పుడు ఆర్టీఓ అధికారులు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. మనకి ఏది కూడా నాకు ఉంది కదా ఎల్ఈడి లైట్లు పెట్టేసుకుంటానని పెద్ద లైట్లు లారీ లైట్లు పెట్టుకొని వెళ్తే కుదరదు. అది చాలా ఇబ్బందికరం. అది దానివల్ల మీరు శిక్షకు అర్హులు అవుతారు. దయచేసి పెట్టుకోవద్దు. రెండోసారి కూడా మీరు ఒకసారి దొరుకుతారు, వార్నింగ్ ఇస్తారు. రెండోసారి దొరికితే కనుక ఆటోను కూడా సీజ్ చేసే అధికారం కన్సర్న్ ఆర్టీ ఆఫీసులకు ఉంది, పోలీస్ అధికారులకు కూడా ఉంది. ఓకే. లోపల బయట కూడా స్టిక్కర్ చేసేస్తారు కనిపించకుండా. బయట నుంచి రోడ్డు చాలా కొంచెమే కనిపిస్తూ ఉంటుంది. నేను కొన్ని మీ వీడియోల్లో చూసాను సార్, స్టిక్కర్ అంతా దగ్గరుండి మరి తీసేయిస్తున్నారు. ఆ స్టిక్కర్ అనేది ఎంతవరకు వేయించుకోవాలి? అంటే ఫ్రంట్ అద్దం మీద స్టిక్కర్ అంటారా, లేకపోతే నెంబర్ మీద స్టిక్కర్ అంటారా? ఫ్రంట్ అద్దం. అది కొంత లిమిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2 వీలర్స్కి ఉందంటే కంపల్సరీ హెడ్ లైట్ మీద స్మాల్ బ్లాక్ ఉండాలి. ఎందుకంటే దానికి ఒక రూల్ ఉంది. అట్లాగే ఆటోస్ కూడా కొంచెం ఉంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఆ బొమ్మలు అతికిచ్చేసి ఇష్టం వచ్చినట్టు పెయింట్లు వేసేస్తే కుదరదు. అవి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అవన్నీ చట్టం ముందు మనకి కరెక్ట్ కాదు. ఎంబీ యాక్ట్ ప్రకారం అవన్నీ ఎలిజిబుల్ కాదు. కంపల్సరీ ఆటో డ్రైవర్లు అందరూ కూడా మనవి, మీరు అలాంటివి పెట్టుకోకండి. పిచ్చిగా స్టైల్గా కాదు. మీకు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఫాలో అవ్వండి. యూనిఫామ్ అందరూ ఆటో డ్రైవర్స్ అందరూ యూనిఫామ్ వేసుకుంటున్నారా? పక్కా కంపల్సరీ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే వేసుకోవాలి. యూనిఫామ్ అనేది ఒక పక్కా అతనికి ఐడెంటిఫికేషన్. ఇప్పుడు నాకు యూనిఫామ్ ఉండబట్టే నన్ను ఈరోజు పోలీస్ అనేది తెలిసింది. అతనికి కూడా ఒక ఐడెంటిఫికేషన్ షర్ట్ ఇచ్చారు, ప్యాంట్ ఇచ్చారు, లేకపోతే అతని కాకి షర్ట్ అనేది ఉంది. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క వైట్ షర్ట్లు వేసుకుంటారు, ఒకసారి మన దగ్గర కాకి ఉంది. అది ఇచ్చినప్పుడు ఫ్యాషన్గా ఉండాలి, వేసుకోవాలి స్మూత్గా. అట్లాగే కస్టమర్ ఏదైతే కస్టమర్ ఎక్కుతాడో ఆటోలో అతను కూడా ఇంప్రెషన్ కావాలి. అంతేగాని రకరకాల బనీన్లు టీషర్ట్లు వేసుకొని లేకపోతే రకరకాల డ్రెస్సులు వేసుకొని నువ్వు అక్కడ కస్టమర్ని ఎవరో కస్టమర్లు 2 లేడీస్ వచ్చినప్పుడు అసహ్యంగా అనిపించావు అనుకో, నీకు ఆ కస్టమర్ పోతాడు. అందుకు యూనిఫామ్లో ఉన్నా అనుకోండి, నువ్వు రాయల్గా ఉంటావు. నేను కూడా అధికారులు ఎవరు కూడా నేను క్వశ్చన్ చేయరు. దయచేసి ఆటో డ్రైవర్లు అందరూ కూడా మనవి వేసుకోండి. ఫ్యాషన్గా ఉంటుంది, ఒక యూనిఫామ్గా ఉంటుంది, ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మనం సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. ఆటోలో కొటేషన్ చూసాను సార్, స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటే 1 2 3, నా ఆటో ఎక్కితే 1 4 3 అని చెప్పేసి. ఇలాంటి కొటేషన్లు మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. బ్యాక్ సైడ్ లోపల కూడా చాలా కొటేషన్స్ ఉంటాయి. అంటే ఆటోలో పెడతా ఉంటారు, ఆటోలో లెఫ్ట్లో మిర్రర్ దగ్గర ఏదో పిచ్చి పిచ్చిగా పెడతా ఉంటారు డ్రైవర్లు. వాళ్ళకి ఏంటంటే ఏదో కస్టమర్లు ఎక్కుతారు, అదేదో ఇంకా సినిమా డైలాగులు రాస్తూ ఉంటారు, లేకపోతే రకరకాలు రాస్తూ ఉంటారు. అవి ఎఫెక్ట్ పిల్లల మీద కూడా పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ పిల్లలు చదువుకునే పిల్లలు, స్కూల్ పిల్లలు, మీరు అడిగిన క్వశ్చన్ స్కూల్ పిల్లల గురించి చెప్తా ఉన్నాను. స్కూల్ పిల్లలు ఎట్లా ఉంటుందంటే ఇదేంటి ఇట్లా రాశాడు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను ఒక 2 నిమిషాలు నేను తటాయించుకోలేకపోయాను, అంటే నేను అర్థం చేసుకోలేకపోయాను. అట్లా పిల్లలు దాని ముందే కాన్సన్ట్రేషన్ చేస్తారు. సపోజ్ డైలీ వెళ్ళే వ్యక్తి అదే వ్యక్తి ఆటో మాట్లాడుకుని తల్లిదండ్రులు పంపిస్తున్నారంటే అతను ఆటో డ్రైవర్ మీద ఉన్న భరోసా ఆ తల్లిదండ్రులు అతని మీద పెడతారు. అట్లాగే ఇట్లాంటివి కూడా అతని పిల్లల మీద పడుతూ ఉంటాయి. దయచేసి ఆటో డ్రైవర్స్ అందరూ కూడా మిమ్మల్ని నమ్మి పిల్లలందరిని పంపిస్తున్నారు కాబట్టి దయచేసి అలాంటివి పెట్టుకోవద్దు, అలాంటివి రాయొద్దు. పిల్లలకి చాలా డీసెంట్ ఏదన్నా బొమ్మలు ఏమైనా ఉంటే పెట్టండి. హ్యాపీగా వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా ఆనందంగా వెళ్తాం.